నేను ఇంట్లో ఎక్కువ బీట్రూట్ క్యారెట్ వాడుతూ ఉంటా. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ ఫ్రై కానీ, బీట్రూట్ పలావ్ కానీ ఇలా ఏదో ఒక రూపంలో బాడీలోకి బీట్రూట్ క్యారెట్ వెళ్ళేలాగా చూసుకుంటా. బీట్రూట్ కట్ చేస్తుంటే కత్తిపేట ఇరిగిపోయిన కత్తిపేటనే చాకులాగా వాడాను. కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయడానికి అవ్వట్లేదు, అందుకని మిక్సీలో వేసా. అయితే మెత్తటి పేస్ట్ లాగా వేసుకోకూడదండి, కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి డేషా పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ తురుము, అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఎసురు పోసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. నేను బియ్యాన్ని ముందే నానబెట్టి పెట్టానండి. ఇప్పుడు ఆ బియ్యాన్ని కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంతకీ నేనేం ప్రిపేర్ చేశానో మీకు చెప్పలేదు కదా, చెప్తాను. బీట్రూట్ పలావ్ అండి ఇది. వంట చెయ్యక ముందే దానికి పేరు పెట్టొద్దు, వంట చేసేసిన తర్వాత పేరు పెడదు గానీ అంటారు మా ఇంట్లో, అందుకనే ముందే చెప్పలేదు. వాళ్ళకి ఇంతే అండి. మళ్ళీ కలుస్తా.